సార్ రవికిరణ్ గారు చెప్పండి సార్, ఇక్కడ ఇప్పుడు మీరు ఆల్రెడీ జనసేనతో పొత్తులో ఉన్నారు. జనసేనకి సంబంధించి వాళ్ళు టీడీపీతో ఆల్రెడీ కార్యక్రమాలు చేస్తున్నారు. వాళ్ళకి సంబంధించి బీసీ డిక్లరేషన్ సభలు అని చెప్పేసి వాళ్ళు కూటమికి సంబంధించి సభలు పెడుతూ ఉన్నారు. ఎక్కడా కూడా అక్కడ బీజేపీ ప్రస్తావన కనపట్లేదు. బీజేపీకి సంబంధించి జనసేనకి సంబంధించి ఎక్కడ యాక్టివిటీ కనిపించట్లేదు. అది పక్కన పెడితే టీడీపీ జనసేన ఒక యాక్టివ్ కనపడుతుంది ప్రజల్లో, బీజేపీ జనసేన ఒక యాక్టివ్ కనపడింది మొన్నటిదాకా ప్రజల్లో. ఇక్కడ టీడీపీ బీజేపీ జనసేన అంటే యాక్టివిటీ కనిపిస్తుంది అసలు ప్రజల్లో? ఇప్పుడు జనసేన జనవరి 16, 2020 అంటే ఎలక్షన్ అయిపోయిన 6 నెలలకి భారతీయ జనతా పార్టీతో మిత్రపక్షంగా రావడం జరిగింది. ఆ రోజు విజయవాడలోనే ప్రెస్ మీట్ పెట్టి ఈ ఇరు పార్టీ అధినేతలు కూర్చొని ఈ వైసీపీ టీడీపీలు 2 కుల పార్టీలు, కుటుంబ పార్టీలు, అవినీతి పార్టీలు, దీనికి 3వ ప్రత్యామ్నాయంగా మేమిద్దరం కలిసి 2024 సార్వత్రిక ఎన్నికల లక్ష్యంగా ముందుకు వెళ్తామని చెప్పి ఆ రోజు ఉమ్మడిగా ప్రకటన చేసాం అశోక్ గారు. సో ఆ రోజు నుంచి కలిసి ప్రయాణం చేస్తున్నాం. ఈ రోజు కూడా మనోహర్ గారు, నాదుల మనోహర్ గారు ప్రెస్ మీట్ లో కూడా వారు చెప్పింది మేము ఎన్డీఏలో భాగంగానే ఉన్నాము, మేమేం బయటికి రాలేదని కూడా అన్నారు. సో పవన్ కళ్యాణ్ గారు కూడా అదే చెప్తున్నారు. సో ఇప్పుడు వరకు వారు ఎన్డీఏ నుంచి ఇంకా ఫార్మల్ గా బయటకు వస్తున్నట్టు ఎటువంటి ప్రకటన చేయలేదు. సో భారతీయ జనతా పార్టీ విధానం ఎలా ఉంటుందంటే, మేము ఏ మిత్రపక్షాన్ని బయటకైతే వెళ్ళిపోమనం, ఎవరన్నా వెళ్ళిపోతారంటే కాదండి. ఎందుకంటే గతంలో టీడీపీ వచ్చింది వెళ్ళిపోయింది. అలాగే జనసేన వచ్చింది వెళ్ళిపోయింది ఇంకా వెళ్ళలేదు. సో రావటం వెళ్ళటం, ఎందుకంటే భారతీయ జనతా పార్టీ విధానాలు అలాగే 1950 నుంచి మేము దశాబ్దాలుగా పార్టీ పెట్టినప్పటి నుంచి మా విధానం ఒకటి, అంత్యోదయ, పూరెస్ట్ ఆఫ్ ది పూర్ కి ప్రభుత్వ ఫలాలు అందాలి, వాళ్ళు ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగం చేయాలి. ఇది మా పార్టీ యొక్క మూల సిద్ధాంతం. మా సిద్ధాంతాలు నచ్చి ఎవరైనా వస్తే, ఎందుకంటే ఎన్డీఏలో కుటుంబ ఫ్యామిలీ ప్లానింగ్ ఏం లేదు, కుటుంబ నియంత్రణ ఏం లేదు కాబట్టి మేము ఇప్పుడు ఈ రోజు 37 పార్టీలు ఉన్నాయి. ఎన్డీఏలో 37 పార్టీలు ఉన్నాయి. సో ఇంకో 1-2 పార్టీలు కూడా యాడ్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. కొన్ని ఒరిస్సాలో చర్చ గట్టి జరుగుతుంది, అలా కొన్ని తమిళనాడులో కొన్ని పార్టీలు విలీనం అయిపోయే పరిస్థితి ఉంది, అలా కొన్ని జరుగుతున్నాయి. సో ఈ భవిష్యత్తులో ఏదైనా పార్టీ వస్తే దాని మీద చర్చ, ఇప్పుడు అకాలీదళతో కూడా చర్చ జరుగుతుందని చెప్పి అమిత్ షా గారు స్వయంగా ఆయనే చెప్పారు. నావికా గారితో ఒకసారి డిబేట్ లో, కాన్క్లేవ్ లో అవును అకాలీదళతో చర్చలు జరుగుతున్నాయి, ఏమి ఫైనలైజ్ కాలేదన్న. ఇప్పుడు నెల అవుతుంది చెప్పి, ఇప్పుడు వరకు ఏం ఫైనలైజ్ అయితే చెప్పేద్దరు కదా, ఇంకేం కాలేదు. అలాగే కొన్ని పక్షాలతో చర్చ చేయొచ్చు. అలాగే ఇప్పుడు జనసేన పార్టీ మా మిత్రపక్షం అయితే వారేం చేశారంటే, సెప్టెంబర్ 13, 2023 చంద్రబాబు నాయుడు సెంట్రల్ జైల్లో రాజమండ్రిలో కలిసి వారిని బయటకు వచ్చి నేను తెలుగుదేశం మద్దతుగా ఉంటాను, బట్ నేను ఏ విషయం దీని మీద భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం నేను చెప్పలేదు, నేను ఎన్డీఏ భాగస్వామిగా ఉన్నాను కాబట్టి దాన్ని వారికి చెప్పి నేను కన్విన్స్ చేస్తానని చెప్పి ఆ రోజు ఈ రోజు వరకు వారు చెప్తున్నారు. సరే చెప్తున్నారు, ఈ రోజు 2-3 రోజుల్లో దానికి ఫైనల్ అయిపోతుంది. ఏంటి ఫైనల్ నిర్ణయం ఏంటి, ఏం జరగబోతుంది. సో ఈ రోజు వరకు అయితే మాకున్నటువంటి అధికారికంగా లైన్, అలాగే మా రాష్ట్ర అధ్యక్షులు వారు, మా జాతీయ నాయకులు సోమవీర్రాజు గారు స్పష్టంగా ప్రజలకు చెప్తుంది ఏంటంటే, మేము ఎటువంటి పొత్తు చర్చలు జరగలేదు. నేను రాత్రి కూడా చర్చ జరిగింది నడ్డా గారితో, ఎటువంటి పొత్తు జరగదు. మేము అఫీషియల్ గా అలాయినందుకు అలానే చెప్తాం, వేరే లైనే మాట్లాడే అధికారం అయితే మాకు లేదు. పొత్తులు ఏదైనా జరిగితే ఫ్యూచర్ లో అప్పుడు చూద్దాం. అయితే నేను వైసీపీ పార్టీ వాళ్ళని అడిగేది ఏంటంటే, ఇందాక వారు చాలా ఉపద్ఘాతం చెప్పారు, ఓకే ఫైన్, చాలా చెప్పారు. అదే తొందరపడి కోయిలు ముందే కూర్చుని అన్నట్టుగా ముందుగానే వారు తొందరపడ్డారని నా యొక్క అభిప్రాయం. వాళ్ళ పొత్తు కుదుర్చుకుంటే డెఫినెట్ గా మీరన్న పాయింట్లన్నీ వ్యాలిడే. అప్పుడు ప్రజలకి సమాధానం చెప్పాలి, ఇది నైతిక పొత్తు అవుతా, అనైతిక పొత్తు అవుతా. మీరు మీ లైన్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ ప్రజల్లో చెప్తారు, మా లైన్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ ప్రజల్లో చెప్తాం. అది నిర్ణయం ప్రజలు తీసుకుంటారు. ఏది ఎవరు మంచిగా కరెక్ట్ చెప్పారా, రాంగ్ చెప్పారా, ఏది సహేతుకంగా ఉందా లేదా అనేది ఆ నిర్ణయం తీసుకుంటారు. బట్ యాజ్ ఆన్ టుడే అయితే ఎటువంటి చిన్న సబ్మిషన్ చెప్పండి. మీరు పొత్తుల కోసం వెంపర్లాడటం లేదు, బీజేపీ పార్టీ టీడీపీతో పొత్తు కోసం వెంపర్లాడలేదు. వద్దన్నా సరే మొన్నటి వరకు తిట్టిన బీజేపీ పార్టీతో వీళ్ళు పొత్తుకు వెంపర్లాడుతున్నారు కదా, పొత్తు కన్ఫర్మ్ అయిపోయింది అన్నారు కదా. మరీ దాని ఏంటంటే నిన్నటి నుంచి ఒక సెక్షన్ ఆఫ్ మీడియాలో రాస్తున్నారు, ఎన్డీఏలోకి కన్ఫర్మ్ అయిపోయిన ఎన్డీఏలోకి బెర్త్ కన్ఫర్మ్, జగన్ కి జలక్, ఇవి రాస్తా ఉన్నారని. అందుకని వాళ్ళని అడుగుతున్నాను తప్పిస్తే బీజేపీ వాళ్ళని నేను అడుగుతలేను. ఎందుకంటే మీరు ఇప్పటికీ పొత్తు కన్ఫర్మ్ అని మీరు చెప్పట్లేదు, పొత్తు కన్ఫర్మ్ అని సప్తగిరి ప్రసాద్ అని లాంటి వాళ్ళు చెప్తున్నారు కాబట్టి వాళ్ళని అడుగుతున్నాను. అదే క్లారిటీ ఏంటంటే, ఇప్పుడు ఎవరికి క్లారిటీ రాదు ఏంటంటే, వారు కూడా కన్ఫర్మ్ అయినట్లేదు, చర్చలు జరిగితే చూద్దాం అంటారు వారు కూడా. అదే సెక్షన్ ఆఫ్ మీడియా అన్నారు కాబట్టి ఇవాళ చెప్తున్నాను, 3 పేపర్లు, ఏ 3 పేపర్లు అయితే నెట్ గా పార్టీల వారిపై చీలిపోయాయో, ఓపెన్ గా నగ్నంగా ఉన్నారు. ఒక పేపర్ ఏమో రాశారు ఇవాళ, పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ వెళ్తున్నారు, చంద్రబాబు నాయుడు గారు ఏమో తెలియదు, వెళ్తారు లేదు తెలియదు అని ఒక పేపర్ రాసింది. ఇంకో 2 పేపర్లు ఏదో ఆ పార్టీకి కొమ్ము కాస్తాయో దానిలో ఒక పేపర్ ఏమో రాసింది, ఇద్దరు కలిసి వెళ్తున్నారు ఢిల్లీకి అన్నారు.
ఇంకో పేపర్ రాసింది చంద్రబాబు నాయుడు గారు వెళ్తున్నారు, పవన్ కళ్యాణ్ గారు అవసరం లేదు, నేను నా పని అయిపోయింది, నేను ఇంకా ఎలక్కర్లేదు, వెళ్ళకపోయినా ఒకటేనా. అంటే 3 దినపత్రికలు పార్టీలు కొమ్ము కాసి 3 దినపత్రికలు చేసే రాత చూడండి. ఇప్పుడు ఎవరన్నా సరే ఈ 3 దినపత్రికలు ఎవరన్నా రిపబ్లిక్ సమ్మిట్ కి చంద్రబాబు నాయుడు గారు వెళ్తున్నారని రాశారా అండి? సార్ మీరే చెప్పడం ఇప్పుడే ఫస్ట్ టైం ఆ ఫ్యాక్ట్ ని మీరే రివీల్ చేశారు ఈహా టీవీ నుంచి. ఆ ఫ్యాక్ట్ ని మీరే ఈహా టీవీ నుంచి రివీల్ చేశారు, ఇప్పటిదాకా ఎక్కడా రాలేదు అది. నాకు ఇప్పుడు నేను చెప్తుంది ఏంటంటే, ఇందాక వారి పత్రికల గురించి అన్నారు కాబట్టి పత్రికలు వాళ్ళు సొంతయండి, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు నచ్చినట్టు రాసుకుపోతున్నారు. మనం ఏం చేస్తాం, మనం వాళ్ళ స్వేచ్ఛ ఫోర్త్ పిల్లరు, వాళ్ళని అంటలేదు. ఈ రోజు గతంలో సార్ ఏదైనా న్యూస్ వస్తే 90% కరెక్ట్ ఏమోలే, దీనిలో అబద్ధం ఉండలే అనుకునే వాళ్ళం. ఇప్పుడు అలా కాదు, ఏ న్యూస్ వచ్చినా ఎంత గబ్బుగా ఉంటుందంటే అది 1-10 సార్లు చెక్ చేసుకోవాలి, 1-10 సార్లు చూడాలి, వాళ్ళు ఏం మాట్లాడాలో వినాలి. ఆ విన్న తర్వాత ఇప్పుడు నేను వచ్చే ముందు అచ్చెన్నాయుడు గారు నాదెండ్ల మనోహర్ గారు ప్రెస్ మీట్ క్లిప్పింగ్ చూశాను. దాని అచ్చెన్నాయుడు గారు ఏమంటున్నారు, చంద్రబాబు నాయుడు గారు వెళ్తున్నారు, మరి పవన్ కళ్యాణ్ గారు వెళ్తున్నారు నాకైతే తెలియదు, పక్కపక్కనే ఉన్నారు. అవును గారు పక్కపక్కనే ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు వెళ్తున్నారు నాకు తెలియదు, పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు కలిస్తే అమిత్ షా గారిని కలవచ్చేమో అన్నారు. ఇప్పుడు ఆ కాసేపు అయిపోయింది, ఈయన ప్రెస్ మీట్ పెట్టి పవన్ కళ్యాణ్ గారు వెళ్తున్నారు, రాత్రికి వెళ్తున్నారు, కలుస్తారు అని అన్నారు. అది పక్కన కూర్చున్న వాళ్ళకే క్లారిటీ లేకపోతే ఇక మనగాని ఇలా కూర్చున్న వాళ్ళకి మనకేం క్లారిటీ ఉంటది. దానికి తోడు పత్రికలు ప్రింట్ వాళ్ళు కన్ఫ్యూజన్. సో ఇవన్నీ మనం ఏమి చెప్పలేదు. అందుకని నేను అఫీషియల్ గా రాష్ట్ర అధికారి నాకు కొన్ని పరిమితులు ఉంటాయి కాబట్టి ఒక లైన్ ఆఫ్ ఆర్గ్యుమెంట్, మా పార్టీ ఇచ్చిన లైన్, మేము చేస్తున్న కార్యక్రమాలు మీ ద్వారా ప్రేక్షకులకి ఈ యొక్క విష ప్రచారానికి విష వలయంలో ఎవరు పడద్దు. భారతీయ జనతా పార్టీ ఈ రోజు వరకు యాజ్ ఆన్ టుడే వరకు 175 సీట్స్ 25 పార్లమెంట్ లో ఒంటరిగా వెళ్లే మొత్తం అంటే అన్ని స్థానాల్లో మేము సంసిద్ధంగా ఉన్నాం. పొత్తులు ఎత్తులనేది కేంద్ర నాయకత్వం చూసుకుంటుంది మా అఫీషియల్ లైన్. ఓకే రైట్ సార్, ఒక పాయింట్ కి ఆన్సర్ చేయండి సార్. ఇప్పుడు ఆల్రెడీ మీరు 2019 ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేశారు, మీకు వచ్చింది 0.8% లేదంటే 1% ఎంతో ఓట్ బ్యాంక్ వచ్చింది, ఎంతో కొంత ఇప్పుడు దానికి పెరుగుతుందే కానీ తగ్గదు. ఇప్పుడు మీరు 2014లో 3 పార్టీలు కలిసి పోటీ చేశాయి, 2019లో 3 విడివిడిగా పోటీ చేశారు. అక్కడ చాలా భిన్నాభిప్రాయాలు ప్రజల్లో వచ్చాయి. బీజేపీ మీద కొంత వ్యతిరేకత వచ్చింది, టీడీపీ మీద కొంత వ్యతిరేకత వచ్చింది, జనసేన మీద ఇంకొంత వచ్చింది. ఎందుకంటే మీరిద్దరు అప్పుడు పొత్తులో ఉన్నప్పుడు చాలా మంది యాక్సెప్ట్ చేశారు. ఇప్పుడు టీడీపీకి సపోర్ట్ చేయడం వల్ల అసలు ఉన్న క్యాడర్ కూడా పోయిందని చెప్పి చెప్తున్నారు. ఇప్పుడు మీరు ఒంటరిగా వెళ్తే ఎక్కువ అడ్వాంటేజ్ కనిపిస్తుంది, పొత్తుల్లో వెళ్తే అంత యాక్సెప్టెన్సీ ప్రజల్లో వచ్చే అవకాశం ఉందా బీజేపీకి? అంటే భారతీయ జనతా పార్టీకి కొన్ని కారణాల చేత 2019లో 0.86 రావడం జరిగింది, ఇది వాస్తవం. దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వ వైఫల్యాలు, వారు మా మీద ఇందాక శేఖర్ రెడ్డి గారు చెప్పిన వాస్తవాలు అన్ని చెప్పి అబద్ధాలు చెప్పి మమ్మల్ని వాళ్ళకున్న ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీద బదనాం చేశారు, అది ఒక కారణం. అలాగే ఆ ప్రభుత్వం మీద ప్రజా వ్యతిరేకత ఆ నెగిటివ్ ఓటు మొత్తం పాజిటివ్ ఓటుకి జగన్మోహన్ రెడ్డి గారికి వెళ్ళిపోయి 151 వాళ్ళు ఎప్పుడు ఊహించలేదు, నాకు తెలిసి అయితే అంత వస్తున్న ఊహించలేదు. ఆ ప్రభుత్వం మీద వ్యతిరేకత గొప్పంగా కొట్టారు. ఆ యొక్క వేవ్ లో మేము దెబ్బతిన్నమాట వాస్తవం. ఆ తర్వాత జరిగినటువంటి స్థానికంగా రాష్ట్రంలో జరిగినటువంటి ఉప ఎన్నికలు లేకపోతే స్థానిక ఎన్నికలు, పంచాయతీ ఎన్నికలు, వీటిలో పంచాయతీ ఎన్నికల్లో అయితే మాకు 78% వచ్చింది అశోక్ గారు. అలాగే ఉప ఎన్నికల్లో అయితే 15% వచ్చింది. తెలుగుదేశం పార్టీ పోటీ చేయాలి, అది వాళ్ళు ఇస్తూ పోటీ చేయాలి, వాళ్ళు దూరంగా ఉన్నారు అనుకోండి, మాకు 15% వచ్చింది. అలాగే గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో మాకు 5% వచ్చింది. మేము ఏ ఎన్నికల్లోనూ ఎక్కడ కాడి పారేసి వెళ్ళలేదు, పోటీ చేసాం, ప్రజల్లో ఉన్నాం, మా పర్సంటేజ్ అయితే పెరిగింది. సో భారతీయ ఇప్పుడు రాష్ట్రంలో ప్రజాస్వామ్యంలో వివిధ ఆప్షన్స్ మనం ప్రజలకు ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది. ఇప్పుడు మనకి స్థూలంగా చూసుకుంటే టీడీపీ వైసీపీ పెద్దగా తేడా ఏముంటుంది. గతంలో జనసేన కానీ మేము కానీ చెప్తుంది అదే కదా, అక్కడ ఇసుక కుంభకోణం చూసాం, మట్టి కుంభకోణం చూసాం, లిక్కర్ కుంభకోణం చూసాం, మైనింగ్ కుంభకోణం చూసాం, రేషన్ బియ్యం కుంభకోణం చూసాం, అన్ని చూసాం ఆ ప్రభుత్వంలో. ఈ ప్రభుత్వంలో అన్ని చూసాం. వాళ్ళకి తేడా ఉంది, జెండాలు వేరే ఎజెండా ఒకటే. సో మూడో ప్రత్యామ్నాయంగా వెళ్తే బాగుంటుంది ఒక లైన్ ఆఫ్ ఆర్గ్యుమెంట్. సో దీనిలో రకరకాల ఆలోచన విధానాలు ఉన్నాయి. సో ఏ రకంగా చేస్తే బాగుంటది ఏంటి అన్నది ఇప్పుడు యాజ్ ఆన్ టుడే అయితే మా యొక్క లైన్ అయితే ఇందాక నేను చెప్పిన అఫీషియల్ లైన్. భవిష్యత్తులో ఏదైనా లైన్ మారితే మాకు ఏదైనా పార్టీ ఆదేశాలు ఇస్తే దాని పక్క మేము ఆలోచన చేస్తాం. కానీ మేము మొన్న ఇటీవల జనవరి 3వ తారీఖు రాష్ట్ర పదాధికార సమావేశంలో చేసినటువంటి అఫీషియల్ తీర్మానం, అది ప్రెస్ కూడా ఇచ్చాం. రాష్ట్ర ఆంధ్రాలో ఒక్కసారి, కేంద్రంలో మరొకసారి బీజేపీ సర్కార్, రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ రావాలి. రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ కి, వైసీపీకి, టీడీపీకి 3 పార్టీలకి అవకాశం ఇచ్చారు, ఒక్కసారి బీజేపీకి అవకాశం ఇవ్వండి.
కేంద్రంలో ఏ రకంగా మచ్చలేని పరిపాలన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చేస్తున్నారు. అటువంటి పాలన, నీతి నిజాయితీ పాలన రాష్ట్రంలో రావాలంటే ఒక్కసారి బీజేపీకి అవకాశం ఇవ్వండి అని రాష్ట్ర ప్రజలతో విజ్ఞప్తి చేస్తూ వినమ్రంగా నమస్కరిస్తూ మేము తీర్మానం చేసాం. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మేము అదే కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తున్నాం అశోక్ గారు. సో ప్రజలు నిర్ణయిస్తారు ఆ సమయంలో ఏ రకంగా ముందుకు వెళ్తాం, ఏ రకంగా చేస్తాం, ప్రజలు ఏ రకంగా తీర్మానం చేస్తారు అన్నది మన భవిష్యత్తులో చూడాలి. ప్లస్ అవుతా మైనస్ అవుతా ఇప్పుడు దంపకొత్తిగా వెళ్ళినంత మాత్రాన వాళ్ళకన్నీ ఓట్లు వేస్తారంటే అలా వేయని పరిస్థితి కూడా ఉన్నాయి అశోక్ గారు. తెలంగాణ మీకు తెలుసు 2018లో టీడీపీ, కాంగ్రెస్, కమ్యూనిస్టు, జయశంకర్ ఇలా 5-6 పార్టీలు. ఇక్కడ అదే నా క్వశ్చన్ కూడా. అన్ని కూటములు కలిసి వెళ్ళినా కూడా, అంత పెద్ద నాయకులు కలిసి వెళ్ళినా కూడా, అంత పెద్ద వ్యవస్థ ఉన్నా కూడా అక్కడ దారుణంగా ఓడిపోయారు. ఇక్కడ టీడీపీ, జనసేన, బీజేపీ 2014లో ఏదో ఒక ఎడ్జ్లో స్టేట్ డివైడ్ అండ్ క్యాడర్లో గెలిచాయి. ఇప్పుడు ఆ సిచ్యువేషన్ ఉంటుందా? మీకంటూ ఒక స్ట్రెంత్ వచ్చింది, మీకంటూ కొంత ఓట్ బ్యాంక్ వచ్చింది, మీకంటూ కొన్ని నియోజకవర్గాలు ఉన్నాయి బలంగా. సో అలా మీరు టీడీపీతోనూ, బీజేపీతో, జనసేనతో కలవడం వల్ల మీకు నష్టం కదా అనేది నా క్వశ్చన్. జనసేనతో అన్నది మేము మిత్రపక్షంగా మేమున్నాం. ఆ తర్వాత వన్ సైడ్ లవ్ ప్రభుత్వం పెట్టింది చంద్రబాబు నాయుడు గారు కుప్పం వేదిక నిదానంగా లాక్కెళ్ళిపోయింది ఆయన. సో ఈ ప్రాబ్లం వచ్చింది ఆయన వల్ల. సో దాని ఏంటి అనేది ఫైనల్ గా సొల్యూషన్ రావాలి. ఆ సొల్యూషన్ వస్తుంది. వచ్చేంత వరకు మనం వెయిట్ చేసి చూడాలి అశోక్ గారు ఏం జరుగుతుంది. రైట్ చాలా మీరు చెప్పి ఇప్పుడు సో ఓపెన్ అప్ అయిపోయారు మీరైతే ఫ్రీగా.